కర్నూలులో టీడీపీ పార్టీకి షాక్ తగిలింది. కర్నూలు నగరంలో 22, 25వ వార్డులోని టీడీపీ పార్టీకి చెందిన యువకులు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్ పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సుపరిపాలన ఇంటి వద్దకు అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను బలపరిచి ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 22, 25 వార్డులకు వస్తారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద బైక్ ర్యాలీ ఇక్కడ ఏర్పాటు చేసి అంతా యువకులందరూ దాదాపుగా 600 మంది యువకులు ఈరోజు పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషం. వాళ్ళందరినీ కూడా పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా రేపు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మా యువకులందరికీ కూడా ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు మా యువకులందరి భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ప్రదాత ఆయన ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా భవిష్యత్తు బాగుంటుంది, మా జీవితాలు బాగుంటాయి, మాకు మంచి భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కల్పిస్తాడు అనేటువంటి భరోసా ఈరోజు వాళ్ళందరిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ పరిశ్రమలు పెట్టేదానికి 35,000 ఎకరాలతో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 400 కోట్ల రూపాయలతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే రోడ్లు అయితేనేమి, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని రావడం అయితేనేమి, పైప్ లైన్ ద్వారా అక్కడ పరిశ్రమలు రావడానికి ఎంతో కృషి చేయడం జరుగుతూ ఉంది.